ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు సాహితీ ఆధ్యాత్మికవేత్త రోజిష్మాన్ గురువు గారు ఉన్నారండి. 30 పాసురాలతో ఈ ధనుర్మాసంలో మనం ఆ కృష్ణయ్యని కొలుచుకుంటాం, గోదాదేవిని తలుచుకుంటూ. అంటే అసలు ఎలా మనం వాటిని పఠించాలి? తమిళంలో ఉంటాయి పాసురాలు, మనం అసలు వాటిని చదవగలమా, ఎలా చదవగలగాలి, దాంతో పాటుగా తెలుగు అనువాదం ఏంటి, అసలైన అర్థం ఏంటి, ఇవన్నీ తెలుసుకుందాం. ప్రత్యేకించి రోజిష్మాన్ గారు తమిళంలో ఉన్నటువంటి పాసురాలను తెలుగులో అనువదించారు, మనందరికీ అర్థమయ్యే విధంగా. వాటి గురించి వివరిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా మనం ఇవాళ 11వ పాసురం గురించి తెలుసుకుంటున్నాం. గురువు గారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. 19 పాసురాలు చక్కగా మీరు ఏ విధంగా అయితే చెప్పారో అలా మేము చదువుతూ వస్తున్నాము. తమిళంలో కొంచెం కష్టమైనప్పటికీ 1-2 సార్లు వింటే మాకు చదవడానికి కాస్త సులువు అవుతోంది. చాలా మంది వీడియో సేవ్ చేసుకుని చదువుతూ ఉన్నారు. కొంతమంది ఎక్కడైనా మధ్యలో ఆటంకం ఏర్పడితే ఏ రోజైతే మళ్ళీ చదువుకోవచ్చు అప్పటి నుంచి మిగతా అవన్నీ కూడా పూర్తి చేయొచ్చు కదండి. అలాగా తప్పకుండా ఖచ్చితంగా 30 మాత్రం చదవాల్సి ఉంటుంది. అందులో భాగంగా 20వ పాసురం దాదాపుగా ముగింపు దశకి వచ్చినట్టే, ఇంకా 10 మిగిలి ఉన్నాయి. 20వ పాసురం అసలు అమ్మవారు ఏ విధంగా ఇక్కడ సంబోధించారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరి గురించి మాకు చెబుతున్నారు, ఈ పాసురంలో వివరించండి. తెలుసుకుందాం రండి. ఆండాళ్ కృష్ణుని నిద్రలేవమని, నప్పినైన నిద్రలేవమని అంటూ కృష్ణుణ్ణి తమతో స్నానానికి పంపమని నప్పినైన కోరుతోంది ఈ పాసురంలో. అంటే నిద్రలేమ్మంది, వదిలేయమ్మ అంది. ఇక్కడ స్నానానికి కదా వాళ్ళు మొదలు పెట్టింది, అందుకని కృష్ణుని పంపమంటోంది. ఎలా అంటోంది? 33 అమరర్కు మున్సెன்று కప్పన్ తవిర్కుం కలియే துயிலழாய் செப்பம் உடையாய் திரளுடையாய் செற்றார்க்கு வெப்பம் கொடுக்கும் விமலா துயிலழாய் செப்பன்ன மென்முலை செவ்வாய் சிறுமருங்குல் நப்பின்னை நங்காய் திருவே துயிலழாய் உக்கமும் தட்டொழியும் தந்துன் மணாளனை ఇప్పోదే ఎమ్మై నీరాట్టేలోరెంపావాయ్ అంటోంది. మీరు తెలుగు చదివాక మనం అవగాహనలోకి వెళ్దాం. 20వ పాసురం తమిళంలో ఎలా ఉచ్చరించాలో, ఎలా చదవాలో తెలుసుకున్నారు కదా. గురువుగారి తెలుగు అనువాదం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. 33 మంది దేవతలకు ఆదిగా నిలిచి భయాన్ని పోగొట్టే గంభీరమైన వాడా నిద్రలే, త్రికరణ శుద్ధి కలవాడా బలవంతుడా, విరోధులకు వేడి పుట్టించే విమలుడా నిద్రలే, రాగి కలసాల్లాంటి మెత్తని చన్నులు, ఎర్రని పెదవులు, చిన్న నడుము ఉన్న నప్పిన్నై భామ మేలైనదానా నిద్రలే, ఆలవట్టము అద్దము నీ మొగుణ్ణి ఇచ్చి ఇప్పటికిప్పుడే మా చేత స్నానం చేయించు ఓలాలా నా చెల్లి. బాగుంది కదా. అంటే కృష్ణుని నప్పినైని తీసుకుని పంపించు అంటోంది అని అడుగుతున్నట్టుగా ఉంది. మన వివరాలు తెలుసుకుంటే ఈ విధంగా చెప్పారు అసలు అమ్మవారు అనేది అవగాహన చేసుకుందాం రండి. ఈ పాసురంలో ఆండాళ్ కృష్ణుణ్ణి 33 మంది దేవతలకు ఆది అంటోంది. వేద భాగమైన బ్రాహ్మణాలు, అంటే బ్రాహ్మణాలు అనేది వేదంలో ఒకటి. ఉపనిషత్తులు, బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు వేద భాగాలు ఇవన్నీ. అందులో బ్రాహ్మణాల్లో త్రయస్త్రింశో వై దేవాహ అంటే 33 దేవతలు అని చెప్పబడ్డది. 8 మంది వసువులు, 11 మంది రుద్రులు, 12 మంది ఆదిత్యులు, ఒకరు ఇంద్రుడు, ఒకరు ప్రజాపతి, వెరసి 33. వీళ్ళకి కృష్ణుని ఆది అని చెప్తోంది. ఈ దేవతలు లేకపోతే ఎవరు వాళ్ళు, దైవాలు లేకపోతే దేవతలు అంటే దేవోదానాద్వా దీపదానాద్వా జ్యోతనాద్వా జుస్థానో భవతీతివా అని దేవత శబ్దానికి అర్థం, అంటే వివరణ. అంటే ఇచ్చేది, ప్రకాశించేది, ప్రకాశింపచేసేది, ఆపై కాంతి ఉండేది దేవత. అంటే దేవత అంటే ఏమిటంటే ఇది. భగవద్గీత అధ్యాయం 10 శ్లోకం 2 పాదం 2లో కృష్ణుడు ఇలా అంటాడు, అహం ఆదిర్హి దేవానాం అని, తాను దేవతలకు ఆది అని. అదే మాట ఇక్కడ ఆండాళ్ళు అంటోంది, దేవతలకు 33 దేవతలకు ఆది అయిన కృష్ణుడు అని. త్రికరణ శుద్ధి అంటే మనోవాక్కాయాలు ఏకమైన స్థితి కలవాడు బలవంతుడు అవుతాడు. ఎవరు బలవంతుడు అంటే త్రికరణ శుద్ధి కలవాడు అని. ఆ బలవంతుడు విరోధులకు వేడి పుట్టిస్తాడు. వాడెవరు? విమలుడు. అంటే త్రికరణ శుద్ధి కలవాడు విమలుడే అవుతాడు. ఇప్పుడు మనకు అర్థం అవుతుంది చూడండి. ఎవరికైతే త్రికరణ శుద్ధి ఉంటుందో వాడు విమలుడుగా ఉంటాడు, అంటే మలినం లేనివాడుగా ఉంటాడు. త్రికరణ శుద్ధి కలవాడు అరిషడ్వర్గమైన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే విరోధులకు వేడి పుట్టిస్తాడు. అందుకని ఇక్కడ ఇలా అంటూ గొప్పగా చెప్పింది ఆండాళ్, విరోధులకు వేడి పుట్టించే విమలుడా. ఎంత అన్వయం ఎంత బాగుందో చూడండి.
కృష్ణుని నిద్రలేవమని అభ్యర్థించాక నప్పిన్నైను నిద్రలేవమని అన్నాక ఏం చేయాలి? వీళ్ళు స్నానానికి వెళ్తున్నారు. అందుకని ఆలవట్టము అద్దము నీ మొగుణ్ణి ఇచ్చి ఇప్పటికిప్పుడే మా చేత స్నానం చేయించు అని నప్పిన్నైని అభ్యర్థిస్తోంది ఆండాళ్. ఆలవట్టం అంటే ఏమిటో తెలుసా? ఆలవట్టం అంటే వస్త్రంతో చేసిన గుండ్రటి విసనకర్ర. ఎక్కడైనా గుళ్ళల్లో మీరు చూడొచ్చు, ఎర్రగా ఉంటుంది, ఇలా ఇలా విసనకర్ర లాగా ఉంటుంది. దాన్ని ఆలవట్టం అంటారు. ఆలయాల్లో కైంకర్యలో భాగంగా ఆలవట్టాన్ని అద్దాన్ని ఉపయోగిస్తారు. ఎవరైనా ఆలయాల్లోకి వెళ్ళి ఆ సరైన సందర్భాల్లోకి వెళ్తే ఆ అర్చక స్వాములు వాళ్ళు అద్దం చూపిస్తారు. అలాగే ఆలవట్టం విసురుతారు వాళ్ళు. స్నానం అనేది అనుగ్రహానికి ప్రతీక అని మొదట్లో అనుకున్నాం మనం. స్నానం చేయించు అని అభ్యర్థించడం, అనుగ్రహాన్ని ఇప్పించు అని అభ్యర్థించడం. వైష్ణవ సంప్రదాయంలో భక్తులు పెరుమాళ్ దగ్గరికి అంటే భగవంతుడి దగ్గరికి వెళ్లే ముందు తాయార్ని పూజిస్తారు, అంటే అమ్మవారిని పూజిస్తారు. అందుకని మన తిరుమలలోకి వెళ్తే తాయార్ సన్నిధి అని ఉంటుంది. తాయార్ అంటారు. అరవమాట అయినా మనకి బాగా ప్రసిద్ధంలోకి వచ్చేసింది ఆ మాట. ఆ తాయార్ని పూజిస్తారు. మనకి భద్రాచల రామదాస్ సంకీర్తన ఒకటి తెలుసు, నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి అని. ఇదే ఈ పురుషకరమే. అంటే డైరెక్ట్ గా నన్ను బ్రోవమయ్యా అని ఆయన అయ్యవారిని అడగట్లేదు, నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి అంటున్నాడు. అదే పురుషకారం, అంటే వైష్ణవ చింతన అది. అంటే ఇక్కడ నప్పినేని అండాలు కూడా ఆ పురుషకారం అన్న భావనతోనే అయ్యవారిని మాకు పంపించు అని ఆవిడకి వినవించుకుంటోంది అనమాట. ఈ విధంగా 20వ పాసురం ముగిసింది. 20 వరకు నండి చాలా చక్కగా వివరించారు కదా. ముందు సిద్ధపడటం, వారు స్నానం చేయించి అంతా సిద్ధపడ్డం, వారు స్నానం చేయటం, స్నానానికి కూడా పర్మిషన్ కృష్ణయ్యని అడుగుతారు. తర్వాత గోపికలు వారితో పాటు ఉన్న సన్నిహితులందరినీ ఒక చోట తీసుకొచ్చి కృష్ణుడి దగ్గరికి వెళ్ళటం, ప్రస్తుతం కృష్ణుడిని నిద్ర లేపటం, సిద్ధం చేయడం, కృష్ణుని పంపమని అమ్మవారిని అడగడం. ఇక్కడ కృష్ణ నువ్వు రావని అడగట్లేదు, మళ్ళీ వీళ్ళు కృష్ణుని భక్తులని నేరుగా కృష్ణుని అడగట్లేదు, అమ్మా నువ్వు చెప్పు మాకు అని చెప్పని అడుగుతున్నారు. మొత్తంగా ఈ 20 పాసురాలు ఈ విధంగా తమిళంలో చదువుకుని అర్థం చేసుకుని చదవడం అనేది ఎంత పారాయణం కన్నా కూడా అది స్వీకరించడం, అక్కడ ఏమున్నది తెలుసుకోవటం. ఇప్పుడు మనం చేస్తున్న ప్రయత్నం అదే. మామూలుగా తమిళ్ గట్టిగా చెప్పేసి కాకుండా అది అర్థమైతే మనకి ప్రతి వారికి ఉపయోగపడుతుంది. చాలా చక్కగా వివరించారండి. 20 పాసురాలు 20 ఇవాళ పూర్తయింది. 20 మిగతా పాసురాలన్నీ కూడా చక్కగా ఏ రోజుకి ఆ రోజు తప్పకుండా చెప్పుకుందామండి. చాలా చక్కగా చాలా సంతోషం. గోదా అమ్మవారి పాదాలకు ప్రణామాలు.